ఎలా ఉండబోతుంది ల్యాంప్ మూవీ? ల్యాంప్ మూవీ డెఫినెట్ గా యూత్ అందరికి నచ్చే మూవీ తీసాము. యూత్ కావలసినటువంటి మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి, రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, మంచి ఫైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. డెఫినెట్ గా యూత్ కి నచ్చితే ఆటోమేటిక్ గా సినిమా హిట్టే. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా అంటే ఈ మధ్య చిన్న సినిమాలు థియేటర్ దొరకటమే కష్టమైన ఈ రోజుల్లో మా సినిమా చూసి డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పటికీ 150 థియేటర్లు రిజర్వ్ చేసుకున్నారు. ఇంకా థియేటర్స్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ మార్చి 14th కి రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ లోపు ఇంకా కొన్ని థియేటర్స్ కూడా పెరుగుతాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. ఎలా ఉండబోతుంది సార్? పోస్టర్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో కొంచెం క్రైమ్ స్టోరీస్ టైప్ లాగా కనిపిస్తుంది. ఎస్, అవును, ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అనుకోవచ్చు. అంటే మనకి మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మర్డర్స్ వెనక అసలు ఎవరున్నారు, ఎందుకు చేస్తున్నారు, దాని మోటో ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసి చేయటమే. నేను పోలీస్ ఆఫీసర్ గా, తను డిటెక్టివ్ గా చేశాము. లీడ్ రోల్స్ మీరే సార్? మేమే లీడ్ రోల్స్. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో కూడా చిన్న సినిమాలు పెద్ద సినిమా లాగా ట్రీట్ చేస్తామంటున్నారు కదా, ఎట్లా ఉంది? చిన్న సినిమాలో పెద్ద సినిమా అంటే విషయం ఉంటే ఏ సినిమానైనా జనం ఆదరిస్తున్నారు. అదే ట్రెండ్ ఇప్పుడు. ఎంత విషయం లేకపోతే ఆ సినిమా ఎవ్వరు కూడా పెద్ద పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. అట్లా అనమాట. సాంగ్స్ కావచ్చు, స్టోరీ పరంగా కావచ్చు, ఏం చెప్తారు సార్ డైరెక్టర్ గారు? ఒకసారి డైరెక్టర్ గారిని అడుగుదాం. డైరెక్టర్ గారితో. నమస్తే అండి. నమస్తే. మీరు తీసిన ల్యాంప్ మూవీ ఎలా మీరు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారా? ఎంత న్యాయం చేశారు సినిమాకి? అసలు చాలా న్యాయం చేశారండి. ఈ పాటికే మీరు ట్రైలర్ చూసుంటారు. ఫుల్ రొమాన్స్ కుమ్మేసుకోవడమే థియేటర్ లో. సో ట్రైలర్ లో కొద్దిగానే పెట్టా, థియేటర్ లో చాలా ఉంటది. ఖచ్చితంగా యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా చేశాను. మీరందరూ ఖచ్చితంగా చూడండి థియేటర్కి వెళ్ళి. బాగలేదు అని చెప్తే మాత్రం నేను ఒప్పుకోను. 100% బాగుంది. ఏంటంటే యూత్ కంటెంట్ అండి, ఫుల్ రొమాన్స్ ఉంటుంది సినిమాలో. ఇది ఏడు చేపల కథ మూవీ చేసిన ప్రొడ్యూసర్స్ ది 2వ సినిమా. సో ఏడు చేపల కథకు మించి ఉంటది కానీ తగ్గ ఉండదు. ఓకే, మీ యాక్టర్స్ కోఆపరేషన్ ఎలా అనిపించింది? సూపర్ అండి. మా బ్రదర్స్ ఇద్దరు. సో మా బ్రదర్స్ ఇద్దరు నేను స్టోరీ చెప్పినప్పటి నుంచి నాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి కూడా కానీ మేమంతా కలిసికట్టుగానే జర్నీ చేసాం. సో ఈ జర్నీలో మంచి అవుట్పుట్ అయితే మేము తీసుకోగలిగాం. 14వ తేదీన ఆడియన్స్ ముందుకి ఈ సినిమాని తీసుకొస్తున్నాం. మొత్తం 150 థియేటర్లో రిలీజ్ అవుతుంది. హైదరాబాద్ లో కూడా మంచి థియేటర్స్ రిలీజ్ అవుతున్నాయి. అందరూ చూడండి. చిన్న సినిమా పెద్ద సినిమా అనే దానికంటే కూడా మా సినిమాలో కంటెంట్ ఉంది. యూత్ కావాల్సిన కంటెంట్ ఫుల్ గా ఉంది. ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, ఇండస్ట్రీ వైపు నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ అని తగ్గుతుందా, లేకపోతే ఎదురు చూస్తున్నారా? అసలు ఏంటి ఇండస్ట్రీ వైపు నుంచి సపోర్ట్ అంటే నాకు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాకు మురళీమోహన్ గారు రావడం జరిగింది, సపోర్ట్ చేశారు. మురళీమోహన్ గారికి ఈ సందర్భంగా మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ రవిప్రకాష్ గారు వచ్చారు. అండ్ ఫిల్మ్ ఛాంబర్ తరఫు నుంచి కూడా చాలా మంది పెద్దవాళ్ళు మాకు సపోర్ట్ చేసి ముందుకు రావడం జరిగింది. సో మేము చాలా తక్కువ బడ్జెట్ లో చేసాం సినిమా. ఇంత తక్కువ బడ్జెట్ లో సినిమా రిలీజ్ అవ్వడం అనేది గ్రేట్ అన్న సిచ్యువేషన్ లో నా సినిమా ఇన్ని థియేటర్లు దొరకడం నిజంగా సంతోషంగా అనిపిస్తున్నాను. ఓకే, మీ లేడీ ఆర్టిస్టులు ఎవరున్నారు ఈ సినిమాలో? దీంట్లో మధుప్రియ గారు అండ్ అవంతిక గారు అండ్ దివ్య డిచోల్కర్ గారు అని ముగ్గురు చేశారండి. ముగ్గురు లీడ్ రోల్స్ చేశారు. వాళ్ళు బాగా చేశారు. సో అంత వాళ్ళ సబ్జెక్ట్ తగ్గట్టు వాళ్ళు యాక్ట్ చేశారు. ఓకే, వినోద్ గారు మీరైతే పెద్ద పెద్ద సినిమాల్లో లీడ్ రోల్ క్యారెక్టర్స్ కూడా చేశారు కదా. సో మెయిన్ గా ఈ పర్టికులర్ ఈ స్టోరీ తీసుకోవడానికి రీజన్ ఏంటి? స్టోరీలో దమ్ముంది అనిపించింది. డెఫినెట్ గా హిట్ అయ్యే కంటెంట్ అనిపించింది. కాబట్టి ఒకసారి స్టోరీ చెప్పగానే డైరెక్టర్ గారు డెఫినెట్ గా చేద్దామని చెప్పేసి మనం ఒప్పుకోవడం జరిగింది అనమాట. సార్ మీరు కూడా మరొక లీడ్ రోల్ చేశారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. సార్ ఈ సినిమాని చేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే దీనిలో మా బ్రదర్ రాజశేఖర్ స్టోరీ చెప్పినా నచ్చింది నాకు. అంటే నెక్స్ట్ ఇదంతా మాకు తగిలిచ్చింది మొత్తం మా ప్రొడ్యూసర్ ఈవెన్ శేఖర్ రెడ్డి గారు అండ్ జనార్దన్ రెడ్డి గారు. థ్యాంక్స్ అండి. మాకు వాళ్ళిద్దరు మురళీమోహన్ గారు వచ్చారు. ఆయన కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తున్నామండి. అండ్ నెక్స్ట్ ఈ సినిమాలో నాకు ఈ అవకాశం దొరికినందుకు మా వినోదాల పక్కన చేయడం నాకు చాలా చాలా బాగా గొప్పగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద లీడ్ ఆర్టిస్ట్ నా పక్కన ఫస్ట్ సినిమా నాకు చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ దీనిలో నాకు చాలా చాలా సపోర్టింగ్ గా మా డైరెక్టర్ గారు చాలా సపోర్టింగ్ గా తీసుకుని ఫస్ట్ సినిమా చాలా బాగా చేశారండి. అండ్ మా హీరోయిన్ అవంతిక అండ్ మధుప్రియ ఇద్దరు బాగా చేశారండి. అండ్ నెక్స్ట్ మా వెంకీ మామ అండి ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మంచి రోల్ చేశారు. అండ్ మేనేజర్ కూడా ఆయనే. అండ్ సో ఇది థ్యాంక్స్ వెంకీ మామ, మీరు సపోర్ట్ మాకు చాలా ఉంది. అండ్ విలన్ నాగేంద్ర గారు కూడా చేశారు ఈ సినిమాలో. చాలా బాగా వచ్చిన సినిమా. మీరు చూసి అందరూ థియేటర్ లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. 14వ తారీఖు మీరు అందరూ థియేటర్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాము. 150 సెంటర్లో చిన్న సినిమా పడ్డం అనేది చాలా చాలా గొప్పగా భావిస్తున్నాం మేము. ఇంకా థియేటర్లు పెరగొచ్చు. అప్ టు 14 వచ్చేసరికి 200 కూడా అవ్వచ్చు.
బట్ మాకు మాత్రం మీ సపోర్ట్ ఎంత జరిగినా అంత మంచిదండి. మీ సపోర్ట్ కావాలని కోరుకుంటూ థ్యాంక్స్. ఫైనల్ గా ల్యాంప్ అనే టైటిల్ పెట్టాలని ఎందుకు అనుకుంటున్నాను? ల్యాంప్ అనేది అది స్టోరీ పరంగా సాగుతుందండి. సో అది స్టోరీలో వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి ల్యాంప్ అని పెట్టాల్సి వచ్చింది. మీరు చూస్తారు, థియేటర్ లో చూడండి. అండ్ తెలుసు ల్యాంప్ అంటే ఏంటి, వెలుగు. ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అనేది దానికి మా డైరెక్టర్ గారు మీకు సినిమాలో చూపిస్తారు. అండ్ యూత్ కి అయితే పీవచ్చంగా నచ్చుతుంది, పిచ్చి పిచ్చిగా ఉంది. సాంగ్స్ కూడా చాలా బాగా చేశాయి. అండ్ మా కొరియోగ్రాఫర్ వినోద్ గారు కూడా చాలా కష్టపడ్డారు. కొత్త కొరియోగ్రాఫర్ అండి, నెల్లూరు అబ్బాయి, చాలా కష్టపడ్డారు. అండ్ రాకేష్ మాస్టర్ గారు చేసిన ఆఖరి మూవీ మా సినిమాలో అండి. ఆయన ఒక స్పెషల్ సాంగ్ చేశారు. సో మీరందరూ చూసి ఆశీర్వదిస్తారు కోరుకుంటాను. థ్యాంక్ యూ. ప్రమోషన్స్ లో హీరోయిన్ హీరోయిన్ ప్రమోషన్స్ లో హీరోయిన్ చేశారు. ప్రమోషన్ లో హీరోయిన్స్ అంటే ప్రస్తుతానికి కొంచెం వాళ్ళు బిజీగా ఉన్నారు. అండ్ నిన్న ఈవెంట్ కి వచ్చారు, బట్ ఈ రోజు నెక్స్ట్ వస్తారు నా ఈవెంట్ కూడా మీకు తీసుకోవాలని కోరుకుంటాం. నమస్కారం. అలాగే మినిస్టర్ క్యారెక్టర్ చేశాను. అందులో వినోద్ గారికి మామగా చేశాను నేను. బయట కూడా మా అందరం మామూలు అనుకుంటాం. అలాగే క్యారెక్టర్ కూడా మా డైరెక్టర్ గారు అలాగే డిజైన్ చేశారు. మా డైరెక్టర్ గారితో ఇది 3వ సినిమా. నన్ను ప్రతి సినిమాలో కూడా 10 క్యారెక్టర్ ఇచ్చి నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు. ఈ సినిమా ఫీల్డ్ నాకు ఇండస్ట్రీ పరిచయం చేశారు రాజశేఖర్ గారు. ఆయన లేకపోతే ఇండస్ట్రీలో మనం లేము. అలాగే వినోద్ గారిని చూసుకుంటాం, యాక్టింగ్ నేర్చుకున్నాం. అలాగే మన హీరో కిరణ్ కూడా మంచి సపోర్ట్ చేస్తారు. అందరితో పాటు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అద్భుతమైన సినిమా ఇది. యూత్ బ్రహ్మాండంగా నచ్చుతుంది. ఇది చూసి మీరు కంపల్సరీ రెండోసారి కూడా చూస్తారు. సినిమా ఎలా ఉండాలి, అద్భుతమైన సినిమా. మీరు అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటూ అందరూ ఫ్రెండ్స్. అలాగే టీమ్ లో నన్ను ఒక పెద్దోళ్ళగా మామని పిలుస్తారు, అల్లుని నేను పిలుస్తాను. అలాగే క్లోజ్ గా ప్రతి సినిమాలో కూడా కష్టపడి ముందే తీసుకెళ్తాం. అంత అద్భుతంగా వీళ్ళు సపోర్ట్ చేస్తారు. దానికి నేను కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. విజయ్ గారు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది? మీరందరూ బయట కూడా ఫ్రెండ్సా, లేకపోతే ఈ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల వర్క్ ఈజీ అయిపోయిందా? మీరేం చెప్పాలనుకుంటున్నారు? మా టీం అంతా మంచి ఫ్రెండ్స్ అండి. చాలా క్లోజ్ గా ఉండి అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఈ ల్యాంప్ సినిమాకి మాత్రం మేమే మా సొంతంగా అందరినీ కలుపుకుంటూ ప్రమోషన్ చేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. చాలా బాగుంది సినిమా. కొరుక్కు తిందాం అనే సాంగ్ మాత్రం యూత్ని కుర్చీలోంచి పైకి లేపుద్ది. ఆ సాంగ్ కోసమే కనీసం మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత గొప్ప సాంగ్ అది రాకేష్ మాస్టర్ గారు చేశారు. ఇంకా ల్యాంప్ కోసం చెప్పాలంటే ఒక సెంచరీ బుడ్ లాంటిది, వెలిగితే మామూలుగా ఉండదు. అలాంటి సినిమాని మా రాజశేఖర్ చాలా అద్భుతంగా తీశారు. దీనికి ఇద్దరు హీరోలు కూడా పోటీగా నటించారు, మామూలుగా కాదు. అలాగే మాకు మామ క్యారెక్టర్, పిల్లనిచ్చే క్యారెక్టర్ హీరో గారికి, ఆయన కూడా అద్భుతంగా చేశారు. సో ఏదైనా సరే ల్యాంపే. మా రాజశేఖర్ గారికి ఒక స్టాంప్ గా ఉంటుందని ల్యాంప్ని మీరు అందరూ చూసి రేపు March 14th అందరూ థియేటర్స్కి వచ్చి మమ్మల్ని ఇదే విధంగా మళ్ళీ ఇంకొకసారి ఇదే ప్రెస్ మీట్ లో కలుసుకుందామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మంచి వంట చేయాలంటే షడ్రుచులు కావాలి. ఒక మంచి సినిమా సక్సెస్ కావాలంటే మంచి పాటలు ఉండాలి, మంచి ఫైట్ ఉండాలి, కాస్తో కూస్తో రొమాన్స్ ఉండాలి, కొంచెం కైపెక్కించే పాట ఒకటి ఉండాలి, ఒక మర్డర్ ఉండాలి, ఒక మిస్టరీ ఉండాలి, మర్డర్ ఎవరు చేశారో తెలియాలి, ఎందుకు మర్డర్ చేశారో తెలియాలి, ఒక హీరో ఉండాలి, ఒక విలన్ ఉండాలి, ఒక కామెడీ ఉండాలి. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. మీకు ఒక మర్డర్ ఉంటుంది, మర్డర్ ఎవరు చేశారో అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో మొత్తం మర్డర్ మిస్టరీ ఉంటుంది. ఈ మర్డర్ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఈ రక్త పిపాస ఎవరు, ఇలాంటివన్నీ మనకి సెకండ్ హాఫ్ లో ఉంటాయి అన్నమాట. కాబట్టి మాస్ ఎంటర్టైనర్ సినిమా ఇది. చిన్న సినిమా అని తక్కువ అంచనా వేయకండి. ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా ఇది. March 14, 2025 వెలగబోతోంది. మీరందరూ కాస్త సహాయం చేసి సినిమా చూస్తే మాకు ఎంత హెల్ప్ చేసిన వారు అవుతారు, చిన్న సినిమాని బతికించిన వాళ్ళు అవుతారు. సార్ ఇంకా మాట్లాడాలి, నేను తక్కువ మాట్లాడితే కుదరదు. ఇండస్ట్రీ నుంచి ఎలా ఉంది చిన్న సినిమాలకు సపోర్ట్? ఇప్పుడు మీ సినిమా బ్రహ్మాండంగా ఉంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసాము. మురళీ మోహన్ గారు, గ్రేట్ యాక్టర్ మురళీ మోహన్ గారు వచ్చారు.
డాక్టర్ రవిప్రకాష్ వచ్చారు. చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేయాలి, చిన్న సినిమాని బతికించాలి అని మురళీమోహన్ గారు నిన్న నొక్కి చెప్పారు. 84 ఏళ్ల మురళీమోహన్ గారు 150 సినిమాల హీరో. ఆయన ఏమన్నారంటే చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమా బతకపోతే చాలా మందికి ఉపాధి దొరకదు. ఒక పెద్ద సినిమా తీస్తే 200 కోట్లు అవుతుంది, 300 కోట్లు అవుతుంది, అందులో ఎంతమందికి పని దొరుకుతుంది? చాలా మంది ఆర్టిస్టులు బతకాలి, ఓ పూట అన్నం తినాలి అంటే ఖచ్చితంగా చిన్న సినిమా బతకాలి అని మురళీమోహన్ గారు నిన్న మా వైపున, మా తరఫున వత్తాసు పలికి చిన్న సినిమాని బతికించాలి అని నినదించారు ఆయన. జయపురం డాక్టర్ రవిప్రకాష్ కూడా అదే మాట అన్నారు. సో ప్రేక్షకులకి మేము కోరేది అదే, మీకు కావలసిన ఎలిమెంట్స్ అన్ని సినిమాలో ఉన్నాయి, ఇది చిన్న సినిమా అని అనుకోకండి, మీకు కావలసిన ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉంటాయి, రండి హ్యాపీగా సినిమా చూడండి. మార్చి 14వ తేదీన హోలీ రోజు సినిమా విడుదలవుతుంది. రంగులు వేసుకుని చక్కగా స్నానం చేసుకుని రండి. సార్ టీవీ ఇండస్ట్రీలో మీరు దాదాపుగా 20 ఏళ్ళు పైబడే ఉన్నారు, అనుభవం ఉంది. మార్పులు బాగా గమనించుంటారు. అవును, ఇప్పటికి ఈ మార్పులన్నీ గమనిస్తుంటే ఎలా అనిపించింది? అంటే బాగా గ్రోత్ ఉందా, లేదంటే ఈ గ్రోత్ మంచిగా ఉందా, లేదంటే ఈ గ్రోత్ బ్యాడ్ గా ఉందా? ఏ బ్యాడ్ గుడ్ ఎప్పుడు ఉండదబ్బా, అన్ని గుడ్డే. టెక్నాలజీ పెరిగింది. ఒకప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చేది చిన్న చిన్న విషయాలకి. మేము ఎవరి వాళ్ళ వారిది ప్రోగ్రామ్ చేసినప్పుడు మాస్కులు వేసుకునేవాళ్ళం. మాస్కులు వేసుకుంటే లోపల ఊపిరి ఆడేది కాదు. అది 2009. కానీ ఈ రోజు 2020 నుంచి టెక్నాలజీ మారిపోయింది. మనిషిగానే నిలబడి ఉంటాడు, ఫేస్ అవలేలుగా మారిపోతుంది. టెక్నాలజీ మారిపోయింది. అప్పుడు మాస్కులు వేసుకుంటే గానీ కుదిరేది కాదు. మాస్కులు వేసుకుంటే పాపం ఆర్టిస్టులకి ఊపిరి ఆడేది కాదు. ఇప్పుడు అవసరమే లేదు, మనిషి మామూలుగానే నిలబడి ఉంటాడు. జస్ట్ తలకాయ తీసేసి చంద్రబాబు నాయుడు తలకాయ వేసేస్తారు, ఇంకో తలకాయ తీసేస్తారు, రాజశేఖర రెడ్డి తలకాయ పెట్టేస్తారు. టెక్నాలజీ ఎంతో సరళతరం అయిపోయింది, చాలా ఈజీ అయిపోయింది. ఓకే, ఇదే మార్పు. కాబట్టి ఇదే మార్పు వెండితెర మీద కూడా చూసాం, సినిమాల్లో కూడా చూసాం. ప్రేక్షకుల అభిరుచి కూడా మారి. ఒక సముద్రంలో పడవ వెళ్ళాలంటే మనం సముద్రానికి షూటింగ్ కి వెళ్ళక్కర్లేదు, ఒక స్టూడియోకి వెళ్తే చాలు, ఒక మంచి కెమెరా తీసుకొస్తే చాలు, 4 మంచి లైట్లు తీసుకొస్తే చాలు. అలా మారిపోయింది టెక్నాలజీ. మేము కూడా ఈ ల్యాంప్ సినిమాలో టెక్నాలజీని విపరీతంగా వాడాము. రండి, చూడండి, ఆనందించండి. మా విలన్ వచ్చారు, ఆయనతో మాట్లాడండి. రండి, మీరు టీ-షర్ట్ వేసుకోండి. అభివందనాలు. ఈ ల్యాంప్ సినిమా వైవిధ్యమైన సినిమా అన్నమాట. ఇది సోషల్ ఫ్యాంటసీ అయినా కూడా తలెత్తి మాట్లాడండి. ఈ సినిమా సోషల్ ఫ్యాంటసీ అయినా కూడా ఇందులో ఒక విచిత్రమైన వైవిధ్యం ఉందన్నమాట. ఇందులో చేతపడి మాంత్రికుడు భూత వైద్యుడు ఉన్నారనమాట. భయంకరమైన డైలాగ్స్ ఉన్నాయి, భయపడేటువంటి డైలాగ్ సన్నివేశాలు ఉన్నాయి. ఆ పాత్ర నేనే చేశాను. ఆ పాత్ర మాయిల్ ఫకీర్, మా ఫాదర్ తో ఒకసారి పాతాళ భైరవి సినిమా చూసాము ఇంట్లో. ఆ ఎస్వి రంగారావు పాత్ర అదే మైండ్ దృష్టిలో పెట్టుకొని పరకాయ ప్రవేశం చేసి యాక్టింగ్ చేశాను. అందులో నరబలి ఇస్తుంటాను అనమాట. ఒక డైలాగ్ చెప్పంటావా? చెప్పండి. నరబలి ఇస్తుంటాను అనమాట. 2 మంది వస్తారనమాట. లోపలికి రావడమే మీ వంతు, బయటికి పంపించడం నా వంతు. బయటికి కాదురా, పైకి. అలాగా భయంకరమైన సన్నివేశాలు, భయంకరమైన కాస్ట్యూమ్స్, భయంకరమైన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంది. సోషల్ ఫ్యాంటసీ పిక్చర్ లో మాంత్రికుడు ఎలా వచ్చాడు, ఒక పౌరుడు నాగరికుడు చేతబడి మాంత్రికుడిగా మారడానికి కారణాలు ఏంటి అనే సస్పెన్స్ అన్నమాట. చేతబడి మాంత్రికుడు చేసేటువంటి అరాచకాలు ఏంటి, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఎలాంటి అరాచకాలు, సస్పెన్స్ అన్నమాట. నమస్తే.